పక్షుల ఊరిలో అందరూ వంటవాళ్లే. అది ఒక ఆదివారం. సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద మహీగ్రద్ద గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. టుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పౌరం ఇంకా కుహుబాతు అందరూ అక్కడ చేరారు. మహీగ్రద్ద మైక్లో గంభీరంగా, ఆ పక్షులారా వినండి, ఈ మధ్య మన ఊర్లో అందరూ వంటల్లో ఆరితేరిపోతున్నారు. ముఖ్యంగా తుని హోటల్, లూసీ స్పెషల్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మన ఊరి టాలెంట్ ని ప్రపంచానికి చాటడానికి ఒక కుకింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం. చిచ్చుకాకి ముందు వరుసలో కూర్చొని, కాంపిటీషన్ అంటే ప్రైజ్ మనీ ఉంటుందా? లడ్డూలుంటాయా? ఉంటాయి చిచ్చు. గెలిచిన వారికి గోల్డెన్ చెఫ్ అవార్డు మరియు 5,000 రూపాయల బహుమతి. 5,000? అమ్మో, అయితే నేను రెడీ. ఈ అవార్డు నాదే. నా చేతి వంట రుచి చూస్తే జడ్జీలు వేలు కాదు, ప్లేట్లు కూడా తినేస్తారు. బుజ్జి పిచ్చుక పక్కన నుండి, నిజమేనట్ట, నువ్వు వండితే ప్లేట్లు తినాల్సిందే. అన్నం తినలేం కదా, నీ చేతి వంట తిని మా కుక్క పిల్లకు కూడా పళ్ళు ఊడిపోయాయి. అందరూ పగలబడి నవ్వారు. చిచ్చుకాకి కోపంగా బుజ్జి వైపు చూసింది. నార్మల్ బుజ్జే, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నేను వంట చేస్తే వాసన 10 మైళ్ళ దూరం వెళ్తుంది. అవును, వాసన కాదు, పొగేటుంది. సరే సరే, నియమాలు వినండి. రేపు ఉదయం 10 గంటలకు పోటీ ప్రారంభం. ఎవరికి నచ్చిన వంటకం వాళ్ళు చెయ్యొచ్చు, కానీ వంట మొత్తం అక్కడే అందరి ముందు చెయ్యాలి. ఇంటి నుండి చేసి తీసుకుని రాకూడదు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, అదేంటి అక్కడే చెయ్యాలా? మా ఇంట్లో స్పెషల్ గ్యాస్ స్టవ్ ఉంది, అది లేకుండా నేను చేయలేను. నా వంటకి వాస్తు కూడా ముఖ్యం. పర్లేదు చిచ్చు, అక్కడ కట్టెల పొయ్యలుంటాయి, అందరికీ సమానమే. నీకు టాలెంట్ ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు ఏ స్టవ్ మీదైనా అద్భుతాలు చేస్తావు కదా. చిచ్చుకాకి లోపల కంగారు పడుతూ, సరేలే, నా టాలెంట్కి పొయ్యితో పని ఉంది. మంత్రం వేస్తే వంట రెడీ, కానీ ఆ పొగకి నా కళ్ళు మండితే మీదే బాధ్యత. ఆ రాత్రి చిచ్చుకాకి నిద్రపోలేదు. ఎలాగైనా గెలవాలి అనే ఆశతో అటూ ఇటూ తిరుగుతోంది. చిన్నుకాకి నిద్రపోతున్నాడు. ఒరే చిన్న, లేరా, నాకొక ఐడియా వచ్చింది. చిన్నుకాకి నిద్రమత్తులో, ఏంటమ్మా, మళ్ళీ బిర్యానీలో రాళ్ళు కలుపుతావా, లేక పాయసంలో పచ్చిమిర్చి వేస్తావా? చిచ్చే, తాత చింతకాయ పచ్చడి ఐడియాలొద్దు. ఈసారి కొత్తది. రేపు నేను కాకి స్పెషల్ కర్రీ చేస్తాను, కానీ అందులో ఒక సీక్రెట్ మసాలా వేయాలి. అది వేస్తే కూర అదిరిపోతుంది. ఆ మసాలా ఎక్కడిది? అదేరా ట్విస్ట్. పక్క ఊరి సంతలో ఒక బాబా గారు మాయా మసాలా అమ్ముతున్నారు. అది వేస్తే గడ్డి కూడా బిర్యానీలా మారుతుందట. నేను నిన్ననే రహస్యంగా వెళ్ళి కొన్నాను. అది వేస్తే జడ్జీలో నా కాళ్ళ దగ్గర పడాల్సిందే. చిచ్చుకాకి ఆ మసాలా ప్యాకెట్ తీసి చూపించింది. దానిమీద మ్యాజిక్ పౌడర్, జస్ట్ స్ప్రింకిల్ అండ్ విన్ అని రాసి ఉంది. అమ్మో, అది చూడ్డానికి రంగుల పొడిగా ఉంది, వంటలో వేస్తారా? నీకేం తెలీదులే, అది విదేశీ టెక్నాలజీ. పడుకో. ఇక మరుసటి రోజు పోటీ రోజు ఉదయం ఊరి మైదానం ఒక పెద్ద వంటశాలలా మారింది. పొయ్యిలు గిన్నెలతో నిండిపోయింది. అందరూ పోటీదారులు సిద్ధంగా ఉన్నారు. తుని ఒక తెల్లటి టోపీ పెట్టుకుంది. చిచ్చు మాత్రం ఒక పెద్ద హెల్మెట్ పెట్టుకుంది. ఏంటి చిచ్చు, హెల్మెట్ ఎందుకు? సేఫ్టీ ముఖ్యంలో సే. నా వంట పేరితే తలకు దెబ్బ తగలకూడదు కదా. సారీ, నా వంట ఘాటుకి కళ్ళు మండకూడదు కదా. స్టార్ట్. అందరూ చకచక పనులు మొదలుపెట్టారు. తుని పిచ్చుక వెజిటబుల్ దమ్ బిర్యానీ చేయడానికి రెడీ అయింది. లూసీ పౌరం స్వీట్ కార్న్ సూప్ చేస్తుంది. కుహుబాతు హెర్బల్ సలాడ్ చేస్తుంది. చోటు చిలుక ఫ్రూట్ కస్టర్డ్ చేస్తుంది. ఇక మన చిచ్చుకాకి ఒక పెద్ద నల్లటి గిన్నె పట్టుకుని దానికి పసుపు కుంకుమ రాసి పూజ చేస్తుంది. మాయా మసాలా నమః. నన్ను గెలిపించు తల్లి. 5,000 నా జోబులో పడాలి. చిచ్చుకాకి కూరగాయలు కోయడం లేదు. మార్కెట్ నుండి తెచ్చిన వంకాయలను కడగకుండానే తొడిమలతో సహా గిన్నెలో పడేసింది. ఉల్లిపాయలు పొట్టుతో సహా వేసింది. అమ్మో, కనీసం కడుగు, పురుగులుంటాయి, పొట్టు తీయకపోతే ఎలా? పురుగులుంటే నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. పొట్టులో విటమిన్స్ ఉంటాయి. సైలెంట్ గా ఉండు. ఇప్పుడు అసలు ఘట్టం. చిచ్చుకాకి జోబుల నుండి ఆ సీక్రెట్ మసాలా ప్యాకెట్ తీసింది. ఎవరూ చూడకుండా మొత్తం ప్యాకెట్ ని గిన్నెలో కుమ్మరించింది. ఆ పొడి ఎర్రగా మెరుస్తూ ఉంది. ఆహా, రంగ చూడు. ఇప్పుడు నీళ్లు పోసి ఉడికిస్తే చాలు. గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టింది. పొయ్యిలో మంట పెట్టింది. ఆమె గెరటితో తిప్పకుండా గిన్నెను పట్టుకుని షేక్ చేస్తోంది. షేక్ ఇట్. ఇది నా స్పెషల్ టెక్నిక్. కాసేపటికి అందరి వంటల వాసనలు రావడం మొదలయ్యాయి. తుని బిర్యానీ వాసన గుప్పుమంటోంది. లూసీ సూప్ వాసన కమ్మగా ఉంది.
కాని చిచ్చుకాకి గిన్నెలో నుండి ఒక వింతైన శబ్దం రావడం మొదలైంది. బస్ బస్. ఏంటి చిన్న, లోపల టపాకాయలు పేలుతున్నాయా? అంత సౌండ్ వస్తుంది. వంకాయలు యుద్ధం చేస్తున్నాయా? నాకు భయమేస్తుందమ్మా. ఆ మసాలాలలో ఏదో తేడా ఉంది. ఈ గిన్నె ఎగురుతోంది. హఠాత్తుగా గిన్నె మూత ఎగిరిపడింది. గిన్నెలో నుండి దట్టమైన గులాబీ రంగు పొగ వచ్చింది. మైదానమంతా కమ్మేసింది. ఏంటిది పొగ? ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగిందా? అందరూ పారిపోండి. తుని పిచ్చుక దగ్గుతూ, ఇది మామూలు పొగ కాదు మహి గారు, స్ట్రాబెర్రీ వాసన వస్తుంది, కాని కళ్ళు మండుతున్నాయి. అవును, ఆ పొగకి స్ట్రాబెర్రీ వాసనుంది. అది పీల్చిన వాళ్ళందరికీ విపరీతమైన నవ్వు రావడం మొదలైంది. అది లాఫింగ్ గ్యాస్ లాంటిది. ఏంటిది? నాకు నవ్వు వస్తుంది. నేనెందుకు నవ్వుతున్నాను? నా సోపు ఎగిరిపోతుంది. చిచ్చు, నువ్వు జోకర్వా? మైదానంలో ఉన్న పక్షులన్నీ పగలబడి మరీ నవ్వుతున్నాయి. ఎవరూ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కొందరు పొట్ట పట్టుకుని దొర్లుతున్నారు. చిచ్చుకాకి తాను కూడా నవ్వుతూ గిన్నె వైపు చూపిస్తూ, నా మసాలా పౌడర్, అందరూ హ్యాపీ, నేను గెలిచాను. అందరూ నా వంటకి ఫిదా అయిపోయారు. అమ్మా, మనం అటు పోటీకి వచ్చామా లేకపోతే కామెడీ షోకి వచ్చామా? నా కడుపు నొప్పి పడుతుంది. ఆ గందరగోళంలో కుహూబాతు మాత్రం ముక్కుకి గుడ్డ కట్టుకుంది కాబట్టి ఆమెకు పొగ పీల్చలేదు. ఆమె వెంటనే చిచ్చు గిన్నె దగ్గరికెళ్లి నీళ్లు పోసి మంటని ఆర్పేసింది. అందరూ ఊపిరి బిగబెట్టండి, ఈ పొగ డేంజర్, ఇది కెమికల్. పొగ తగ్గాక అందరూ నవ్వాపుకొని కళ్ళు తుడుచుకున్నారు. అందరి ముఖాలు ఎర్రగా కందిపోయాయి. మహీగ్రద్ద సీరియస్ గా ఆయాసపడుతూ, చిచ్చు, ఏం కలిపావు అందులో? మమ్మల్ని చంపేద్దామనుకున్నావా? నవ్వి నవ్వి నా పొట్ట నొప్పి పుడుతుంది, నా దవళ్లు పడిపోయాయి. అయ్యయ్యో, అది మాయా మసాలా. టేస్ట్ బాగుంటుందని వేశాను, ఇలా నవ్విస్తుందని తెలియదు. ఆ బాబా నన్ను మోసం చేశాడు. కుహుబాతు ఆ గిన్నెలో ఉన్న పదార్థాన్ని పరీక్షించింది. అది నల్లగా మాడిపోయి రబ్బర్ ముక్కల్లా ఉంది. ఇది మసాలా కాదు చిచ్చు, ఇది మ్యాజిక్ షో. వాళ్ళు వాడే రంగు పొడి. ఎవరో నిన్ను మోసం చేశారు. ఇది తిని ఉంటే మనందరికి ఆసుపత్రి గతే. పైగా వంకాయలు పచ్చిగా ఉన్నాయి. చిచ్చుకాకి తల కొట్టుకుంటూ, అయ్యయ్యో, నా 100 రూపాయలు. ఆ బాబా నన్ను ముంచేశాడు. నా 5,000 ప్రైజ్ మనీ కూడా పోయిందే. నా శ్రమ అంతా వృధా. చిచ్చు, షార్ట్ కట్స్ లో వెళ్తే ఇలాగే ఉంటుంది. వంటంటే శ్రద్ధగా చేయాలి, మ్యాజిక్లతో కాదు. నువ్వు హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావో ఇప్పుడు అర్థమైంది. మహీకృత్ గారు విజేతను ప్రకటించారు. ఈ రోజు జరిగిన కామెడీ ఎపిసోడ్ పక్కన పెడితే నిజంగా అద్భుతమైన రుచి వాసన, ఆరోగ్యమున్న వంటకం తుని పిచ్చుక వారి వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఆమెకి గోల్డెన్ చెఫ్ అవార్డు. అందరూ చప్పట్లు కొట్టారు. తుని సంతోషంగా అవార్డు తీసుకుంది. అలాగే మనందరినీ కడుపు చెక్కలయ్యేలా నవ్వించినందుకు చిచ్చుకాకి లాఫింగ్ చెఫ్ అవార్డు ఇస్తున్నాం. బహుమతిగా ఆ మాడిపోయిన వంకాయ కూర ఆమెకే ఇస్తున్నాం. ఇంటికి తీసుకెళ్లి తినొచ్చు. వద్దు బాబాయ్, అది తింటే మళ్ళీ నవ్వొస్తుంది. ఎప్పటికీ దవడలు నొప్పి పుడుతున్నాయి, నా పళ్ళు కూడా ఊడిపోతాయి. అందరూ మళ్లీ నవ్వారు. తుని పిచ్చుక తన బిర్యానీని అందరికీ పంచింది. చిచ్చుకాకి కూడా సిగ్గుపడుతూ తిన్నది. అతని, నీ బిర్యానీలో ఏ మసాలా వేశావు? ఎంత రుచిగా ఉంది. అది ఏ బాబా ఇచ్చాడు? ఏం లేదు చిచ్చు, ప్రేమ, ఓపిక అవే నా మసాలాలు. ఇవి ఏ బాబా దగ్గర దొరకవు, మనసులో ఉండాలి. అవి మార్కెట్లో దొరకవు కదా. సరేలే, రేపటి నుండి నేను కూడా నీ దగ్గర ట్యూషన్కి వస్తాను. ఫీజు అంతా? ఫీజు వద్దులే, నువ్వు వంటలో పొగ పెట్టకపోతే చాలు. అలా ఆ రోజు పక్షుల గ్రామంలో వంటల పోటీ ఒక పండగలా, ఒక కామెడీ షోలా ముగిసింది. చిచ్చుకాకి అతి తెలివి మరోసారి ఆమెకు గుణపాఠం నేర్పింది. ఈ కథలోని నీతేంటంటే, వంటల్లో కాని జీవితంలో కాని షార్ట్ కట్స్ పనికిరావు. నిజాయితీ, కష్టం ఉంటేనే విజయం వరిస్తుంది. అనగనగా ఒక అందమైన పక్షుల గ్రామం. ఆ గ్రామంలో రకరకాల పక్షులు ఎంతో స్నేహంగా ఉండేవి. అందులో మన కథానాయిక తుని పిచ్చుక చాలా ప్రత్యేకమైనది. తుని చాలా నిజాయితీ గల పక్షి. కష్టపడి పనిచేయడం తప్ప వేరే ఏదీ తెలియదు. తనకున్న చిన్న పొలంలో రకరకాల గింజలు, కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. తునికి ఒక చిన్న కూతురు బుజ్జి పిచ్చుక. బుజ్జి చాలా తెలివైనది. చదువులో ఎప్పుడూ ముందుంటుంది. స్కూల్ లేని సమయంలో లేదా సెలవు రోజుల్లో అమ్మకు పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ ఒక చిన్న గడ్డింట్లో ఉండేవారు. ఆ ఇల్లు చాలా పాతది. ఏమాత్రం గాలి వీచినా కిర్రు కిర్రని శబ్దం చేస్తూ ఊగుతూ ఉండేది. ఒకరోజు శీతాకాలం ప్రారంభమైంది. చలి మెల్లమెల్లగా పెరుగుతోంది. తుని పిచ్చుక ఉదయాన్నే లేచి పొలం పనులకు సిద్ధమైంది. బుజ్జి,
ఈరోజు శనివారం కదా, స్కూల్ లేదు కదా, నాతో పాటు పొలానికి వస్తావా? ఈరోజు కంది పంట కోయాలి, పని త్వరగా అవుతుంది. బుజ్జి పిచ్చుక పుస్తకాలు సర్దుకుంటూ, వస్తానమ్మా. నాకు కొంచెం హోంవర్క్ ఉంది, అది కూడా అక్కడే చేసుకుంటాను. ఇద్దరూ కలిసి పొలానికి బయలుదేరారు. పొలం ఊరికి కొంచెం దూరంలో అడవికి దగ్గరగా ఉంది. దారిలో పక్క పొలాల్లో చోటు చిలుక, చిచ్చుకాకి కూడా పనులు చేసుకుంటున్నారు. ఏంటిదని ఈరోజు బుజ్జిని కూడా తెచ్చావా? చలి ఎక్కువగా ఉంది, జాగ్రత్త. అవును చోటు, పని కొంచెం ఎక్కువగా ఉంది. సాయంత్రం లోపు పూర్తి చేయాలి. రేపటి నుండి చలి ఇంకా పెరుగుతుందట. పని చెయ్యితోనే, కానీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఇల్లు కూడా కొంచెం రిపేర్ చేసుకో. మొన్న గాలికి పైకప్పు ఎగిరిపోయేలా ఊగింది. అవును చిచ్చు, చేతిలో డబ్బులు లేవు. ఈ పంట చేతికొస్తే అప్పుడు బాగు చేయిస్తాను. తుని మాటల్లో నిజాయితీ, కష్టం చిచ్చుకి చోటుకి తెలుసు. వాళ్ళు మంచి స్నేహితులు కాబట్టి తుని కష్టాన్ని అర్థం చేసుకున్నారు. తుని పొలంలోకి వెళ్లి పనిలో నిమగ్నమైపోయింది. బుజ్జి గట్టు మీద కూర్చొని తన హోంవర్క్ చేసుకుంటోంది. సూర్యుడు మెల్లగా పడమర వైపు వాలిపోతున్నాడు. శీతాకాలం కాబట్టి పగటి సమయం తక్కువగా ఉంటుంది. 5 గంటలకే చీకటి పడడం మొదలైంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. తుని ఇంకా పని చేస్తూనే ఉంది. బుజ్జి పిచ్చుక చలికి చేతులు రుద్దుకుంటూ, అమ్మా, చీకటి పడుతోంది, చలి కూడా పెరుగుతోంది, ఇంటికెళ్దామా? తుని పిచ్చుక తల పైకెత్తి చూసి, అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? పని ధ్యాసలో పడి టైం చూసుకోలేదు. పద బుజ్జి, త్వరగా వెళ్దాం. ఇద్దరూ వస్తువులు సర్దుకొని బయలుదేరారు. అప్పటికే సూర్యుడు పూర్తిగా వెళ్లిపోయాడు. ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపించడం లేదు. కారు మబ్బులు కమ్ముకున్నాయి. దారిలో చిమ్మ చీకటి. కేవలం వాళ్ళకి తెలిసిన దారి కాబట్టి చెట్ల సందుల్లో నుండి ఎగురుతూ వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా బుజ్జి పిచ్చుక కళ్ళకు ఏదో మెరుస్తూ కనిపించింది. ఒక పొద వెనుక నుండి విచిత్రమైన బంగారు రంగు కాంతి వస్తుంది. అమ్మా, అక్క చూడు, ఏదో మెరుస్తుంది. అది నక్షత్రమా లేక మినుగురు పురుగా? ఎక్కడ బుజ్జి? ఈ చీకట్లో నాకేమీ కనిపించడం లేదు. అదిగో అమ్మా, ఆ పొట వెనుక. పొట వెళ్ళి చూద్దాం. వద్దు బుజ్జి, చీకటి పడింది. ఏ పామో తేలో ఉండొచ్చు. ఇంటికెళ్దాం పదా. ప్లీజ్ అమ్మా, అది చాలా బాగుంది, దగ్గరికెళ్ళి చూసొద్దాం. బుజ్జి పట్టుదల చూసి తుని ఒప్పుకుంది. ఇద్దరూ ఆ కాంతి వస్తున్న వైపు వెళ్లారు. అక్కడ ఎండిపోయిన ఆకుల మధ్య ఒక చిన్న గుమ్మడికాయ ఉంది. కాని అది సాధారణ గుమ్మడికాయ కాదు. అది బంగారు రంగులో మెరుస్తుంది. దాని చుట్టూ ఒక దైవికమైన కాంతి వలయం ఉంది. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మా, ఇది గుమ్మడికాయ, కానీ లైట్ వెలుగుతోంది. నిజమే, ఇది చాలా వింతగా ఉంది. ఎవరో మర్చిపోయి ఉంటారు, లేదా దేవుడే మన కోసం పెట్టాడేమో. ఈ రోజు మన ఇంట్లో దీపం నూనె కూడా అయిపోయింది. ఇది తీసుకెళ్తే కనీసం వెలుతురైనా ఉంటుంది. తుని ఆ చిన్న గుమ్మడికాయను పట్టుకుంది. ఆశ్చర్యంగా అది చాలా తేలికగా ఉంది. ఇద్దరూ ఆ మెరుస్తున్న గుమ్మడికాయను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంటికెళ్లేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుని పాత ఇల్లు కిర్రు కిర్రని భయానకమైన శబ్దాలు చేస్తుంది. అమ్మో, ఈ గాలేంటి ఇంత భయంకరంగా ఉంది? మన ఇల్లు తట్టుకుంటుందో లేదో. ఇద్దరూ లోపలికెళ్లి తలుపు గట్టిగా వేశారు. ఆ మెరుస్తున్న గుమ్మడికాయను ఒక మూల పెట్టారు. దాని వెలుతురులో ఇల్లంతా కాంతివంతంగా మారింది. ఆ కాంతి వల్ల వాళ్లకు కొంచెం ధైర్యం వచ్చింది. బయట గాలి శబ్దం రాక్షసుడి అరుపులా వినిపిస్తుంది. అమ్మా, నాకు భయమేస్తోంది, ఇల్లు కూలిపోతుందేమో. బుజ్జి, భయపడకు, దేవుడు మనల్ని కాపాడుతాడు. రా, పడుకుందాం. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పడుకున్నారు. అర్ధరాత్రి సమయం. గాలి వేగం ఇంకా పెరిగింది. ఒక్కసారిగా ధడాలని పెద్ద శబ్దం వచ్చింది. తుని ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోయింది. చలిగాలి నేరుగా ఇంట్లోకి రావడం మొదలైంది. తుని పుచ్చి ఆ చలికి గడగడ వణికిపోతున్నారు. వాళ్ళకి తలదాచుకోవడానికి కూడా చోటు లేదు. తుని పిచ్చుక ఏడుస్తూ, దేవుడా, మాకెందుకింత కష్టం? మేమేం పాపం చేశాం? ఈ చలికి నా బిడ్డ ప్రాణం పోయేలా ఉంది. అమ్మా, చలి. సరిగ్గా అప్పుడే ఆ మూలన్న మెరుస్తున్న గుమ్మడికాయ నుండి ఒక గొంతు వినిపించింది. అది చాలా ప్రశాంతంగా గంభీరంగా ఉంది. తుని, బుజ్జి, భయపడకండి. తుని పుచ్చి ఉలిక్కిపడి చూశారు. గుమ్మడికాయ మాట్లాడుతోంది. ఎవరు? గుమ్మడికాయ మాట్లాడుతుందా? అవును తుని,
నేను సాధారణ గుమ్మడికాయను కాదు, అడవి తల్లి వరప్రసాదాన్ని. నువ్వు చాలా నిజాయితీ పరురాలివి. ఎంతో కష్టపడతావు, ఎవరిని మోసం చెయ్యవు. నీలాంటి మంచి వాళ్ళకి కష్టం రాకూడదు. ఈ చలిలో మీరు ఇలా బాధపడడం నేను చూడలేను. మరి ఏం చేయాలి? మా ఇల్లు పోయింది. మీరేం చెయ్యక్కర్లేదు, కళ్ళు మూసుకోండి. నేను మీకు ఒక బహుమతి ఇవ్వబోతున్నాను. తుని పుచ్చి భక్తితో కళ్ళు మూసుకున్నారు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఆ చిన్న గుమ్మడికాయ నెమ్మదిగా పెరగడం మొదలైంది. అది పెరిగి పెరిగి ఒక పెద్ద ఇల్లంత అయింది. ఆ గుమ్మడికాయ లోపలి భాగం ఒక అందమైన గదిలా మారింది. మెత్తటి పరుపులు, వెచ్చని దుప్పట్లు, రుచికరమైన ఆహారం అన్నీ అందులో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు కళ్ళు తెరవండి. తుని పుచ్చి కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ పాత విరిగిన ఇంటి స్థానంలో ఇప్పుడొక అద్భుతమైన వెచ్చని బంగారు వర్ణపు గుమ్మడికాయ బంగ్లా ఉంది. బయట గాలివాన కురుస్తూ ఉన్నా లోపల మాత్రం చాలా వెచ్చగా ప్రశాంతంగా ఉంది. ఇక నుండి ఇదే మీ ఇల్లు. ఇందులో మీకు కావలసినవన్నీ ఉంటాయి. ఏ కొరత ఉండదు. ఇది మీ నిజాయితీకి దక్కిన ఫలితం. హాయిగా ఉండండి అని చెప్పి గుమ్మడికాయ స్వరం ఆగిపోయింది. కాని ఆ ఇల్లు మాత్రం అలాగే నిలిచుంది. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వన దేవత, నా బిడ్డకు మంచి ఇల్లిచ్చావు. ఆ రాత్రి వాళ్ళు ఆ వెచ్చని ఇంట్లో మెత్తని పరుపుల మీద హాయిగా నిద్రపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం తుఫాను తగ్గింది. సూర్యుడొచ్చాడు. ఊరి ప్రజలంతా రాత్రి జరిగిన విధ్వంసాన్ని చూస్తున్నారు. చాలా మంది ఇల్లు దెబ్బతిన్నాయి. చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరూ తుని ఇంటి వైపు పరుగున వచ్చారు. చేటు, రాత్రి గాలికి నా ఇంటి కిటికీలు ఊడిపోయాయి. పాపం, తుని ఇల్లు చాలా పాతది కదా, అసలే పైకప్పలేదు. వాళ్ళేమైపోయారో ఏంటో, వెళ్ళి చూద్దాం పదా. అవును చిచ్చు, నాకు భయంగా ఉంది. పాపం పుచ్చి చిన్నపిల్ల తట్టుకుందో లేదో. ఇద్దరు ఆందోళనతో తుని ఇంటి స్థలానికి వచ్చారు. కాని అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళని నోరెళ్లబెట్టేలా చేసింది. అక్కడ పాత గడ్డిల్లు లేదు. దానికి బదులుగా సూర్యకాంతిలో తలతలలాడుతున్న ఒక అద్భుతమైన గుండ్రని బంగారు రంగు ఇల్లుంది. అది చూడటానికి ఒక పెద్ద గుమ్మడికాయలా ఉంది. కాని దానికి అందమైన తలుపులు, కిటికీలు ఉన్నాయి. చిచ్చుకాకి కళ్ళు నిలుముకుంటూ, చోట, నేను కలగంటున్నానా లేక దారి తప్పి స్వర్గానికి వచ్చానా? ఇక్కడ తుని ఇల్లు ఉండేది కదా, ఈ బంగారు బంగ్లా ఎవరిది? నాకు అర్థం కావడం లేదు చిచ్చు, ఇది మ్యాజిక్ లా ఉంది. అంతలో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. తుని పుచ్చి నవ్వుకుంటూ బయటకొచ్చారు. వాళ్ళ ముఖాల్లో వెలుగుంది. రా చిచ్చు, రా చోటు, లోపలికి రండి. ఆ తుని, అసలేం జరిగింది? రాత్రికి రాత్రే ఈ ఇల్లు ఎలా వచ్చింది? నువ్వు లాటరీ గెలిచావా లేక నిధి దొరికిందా? తుని పుచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్లారు. లోపల ఇల్లు ఇంకా అందంగా ఉంది. బుజ్జి జరిగిందంతా పూసకుచ్చినట్టు చెప్పింది. పొలంలో మెరుస్తున్న గుమ్మడికాయ దొరకడం, రాత్రి ఇల్లు కూలిపోవడం, ఆ గుమ్మడికాయ మాట్లాడడం, ఇలా ఇల్లుగా మారడం అంతా చెప్పింది. చివరిగా గుమ్మడికాయ ఏం చెప్పిందో తెలుసా? మీరు మంచివాళ్ళు, అందుకే మీకు బహుమతి అని చెప్పింది. చూసారా అత్త, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంతో నోరు మూసుకోలేకపోయింది. నిజమేతనే, నీ కష్టం, నీ నిజాయితీ ఊరికే పోలేదు. దేవుడు నిన్ను పరీక్షించాడు, ఇప్పుడు కరుణించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు రాత్రి చాలా భయమేసింది తుని, కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే మనసు నిండిపోయింది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. అదృష్టం కాదు చోటు, ఇది ఆశీర్వాదం. మీరు మా స్నేహితులే కదా. రండి, అందరం కలిసి ఈ ఇంట్లో పండుగ చేసుకుందాం. ఈ రోజు నేను స్పెషల్ వంట చేస్తాను. చిచ్చు, నీకిష్టమైన బిర్యానీ చేస్తాను. వదిలేతోనే, నువ్వు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటావు. ఈ రోజు నేను చోటు కలిసి వంట చేస్తాం. నువ్వు బుజ్జి మహారాణిలా కూర్చోండి. ఆ రోజు పక్షులన్నీ తుని కొత్త ఇంట్లో చేరాయి. అందరూ ఆ అద్భుతమైన ఇంటిని చూసి ముచ్చటపడ్డారు. తుని నిజాయితీకి దక్కిన ఆ బహుమతిని చూసి మిగతా పక్షులు కూడా నిజాయితీగా కష్టపడి బ్రతకాలని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత కూడా తుని తన వ్యవసాయం మానలేదు. కాని ఇప్పుడు ఆమెకు ఇల్లు పడిపోతుందనే భయమూ లేదు. చలి, గాలి, వాన ఏదీ ఆమెను భయపెట్టలేదు. ఆమె, బుజ్జి, స్నేహితులు చిచ్చు, చోటు అందరూ కలిసి ఆనందంగా జీవించారు. ఈ కథలోని నీతేంటంటే, కష్టే ఫలి. నిజాయితీగా ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. మంచి మనసున్న వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.